మన జీవితాల్లో ఇంత వాక్యం వెదజల్లబడుతున్న ఎందుకు కార్యసిద్ధి కలిగించబడట్లేదంటే బహుశా మొదటి కారణం దేవుని వాక్యానికి గనపరచట్లేదేమో. హృదయంలో నాకు వాక్యం అంటే అంత అభిమానం లేదు కనుక, అంత మక్కువ లేదు కనుక, అంత మనో ఉల్లాసం లేదు కనుక, ఇది బైబిల్ కొంతమందికి రకరకాలుగా ఉంటుంది. దీంట్లోనే ఆధార్ కార్డు పెట్టింటారు, క్యాట్ కార్డు పెట్టింటారు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టింటారు, బిల్లులు పెట్టింటారు, కరెంటు బిల్లులు పెట్టింటారు, డాక్యుమెంట్లు పెట్టింటారు. అయ్యో బైబిల్ ఎక్కడ పోయింది? బైబిల్ ఈజ్ నాట్ ఎ ఫైల్. బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. మనకేమో ఇది దిండు అయిపోయింది, కొంతమందికి ఫైల్ అయిపోయింది, కొంతమందికి ఇట్లా మోచి అడ్డం పెట్టుకోవడానికి సపోర్ట్ అయిపోయింది, కొంతమంది మొబైల్ పెట్టుకోవటానికి ఇది అయిపోయింది. ఎట్లాగా వాళ్ళకి అనిపిస్తుందో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది బైబిల్ మందిరంలోకి తెచ్చిన వెంటనే బైబిల్ పెట్టి దాని మీద కీర్తన పుస్తకం పెట్టి, పాటలు పెట్టి, ఖర్చు పెట్టి, తాళపు చెవులు పెట్టి, ఫోన్ పెట్టేస్తాయి. ఎట్లా మీకేం సిగ్గు అనిపించదా? చేతులు ఎట్లా వస్తాయి? వస్తాయా? వచ్చినాయి కదా. మరి అప్పుడు భక్సింగ్ గారు అలా కాదంట, భౌతిక దేహాన్ని సమాధి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ ఇచ్చేవాడు. కొంతమంది అయినా రక్షించబడతారని. ఇప్పుడు మనం వాక్యం చెప్తుంటేనే గుసగుసలు ఆడుతుంటారు, ఇంకో ఆల్టర్ కాల్ ఇస్తాం. అందుకని భక్సింగ్ గారిని దేవుడు లేపిన తర్వాత ఆయన వాడుకోవటానికి పూనుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మొదటి ప్రాముఖ్యత దేవుని వాక్యానికి. ఒకసారి మన సహవాసంలోనే గుంటూరులో అప్పుడు ప్రత్యేక కూడికలు లేదా హోలీ కాన్వకేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది బైబిల్ సొసైటీ వాళ్ళు భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి అడిగారంట, మా దగ్గర చాలా బైబిల్స్ ఉండిపోయాయండి, సేల్ కాకుండా మీ దగ్గర ఏమైనా సేల్ చేస్తారా అని. భక్సింగ్ గారు ఎన్ని ఉన్నాయని అని అడిగారంట. వాళ్ళు ఏదో నంబర్ చెప్పారు, 100, 500, 1000 అని. ఓన్లీ 500 దేర్. ఇవన్నీ సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, బట్ సో పవర్ఫుల్. భక్సింగ్ గారు తప్ప ఇంక ఈ బైబిల్ ఇన్నేవాళ్ళు అమ్మటానికి సహకరించలేరయ్యా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. మా ప్రయత్నాలన్నీ చేసాము, చివరికి మీ దగ్గరికి వచ్చినామా. అప్పుడు ఆయన అన్నాడంట, అప్పటి నుండి భక్సింగ్ గారు హానరీ మెంబర్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి. 2006లో అనుకుంటా టర్కీ వెళ్ళటానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. ఆ సముద్రం దగ్గర కూర్చొని కాళ్ళల్లో అలలన్నీ తాకేటట్లుగా ఉంచి పద్మాస్ ద్వీపం వైపు చూస్తూ ఈ ప్రకటన గ్రంథం చదివేది ఒక అందమైన అనుభూతి. 22 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకం చదవటానికి కనీసం 1.5, 2 గంటలు అవుతుంది. ప్రభువు అలాంటి అవకాశం నాకు ఇచ్చినాడు. నేను ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళిన ఇలాగ మీటింగ్ అయిపోయిన తర్వాత దంపతులు, భార్య భర్త, 2 చిన్న పిల్లలు వచ్చినారు. బ్రదర్ ప్రార్థన చేయండి అని. సరే బ్రదర్ ప్రార్థన చేస్తామని ప్రార్థన చేయడము ఆరంభించక మునుపు అడిగాను, అసలు మీరు ఏ ఊరు, ఎలాగ రక్షించబడ్డారు అని. నాకు మైండ్ బ్లాంక్ అయింది తెలుసు. అయిన తర్వాత వీలైనంత దాకా భోజనం చేసేటప్పుడు ఆ సమయంలో ఏమనుకోవద్దండి, ఇక్కడ ఎవరన్నా చూస్తుంటే చెప్పొచ్చు, చెప్పకూడదు. ఇది అపోస్తలుడైన యోహాను యేసు రొమ్మను ఆనుకొని ఉన్నవాడు. ఆయనకు వాక్యం అంటే చాలా మక్కువ. ఆ కారణాన ఆయన రాసిన సువార్తలో కూడా ఆరంభం యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యంతోనే ఆరంభించిన. ఆయన రాసిన పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం జీవవాక్యమును గూర్చున్నది. ఆయన రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఆరంభ వచనాలు ఈ ప్రవచన వాక్యము చదువువాడును వినువాడును ఆ ప్రకారం జీవించేవాడు ధన్యుడు అని రాయబడింది. కనుక ఆయన రాసిన ఈ 3 విభాగాల్లో యోహాను సువార్తలు ఏం రాశాడు? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. యోహాను పత్రికలు ఏం రాశాడు? వర్డ్ ఆఫ్ లైఫ్, జీవవాక్యం. ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు? ప్రవచన వాక్యం, ప్రాఫెటిక్ వర్డ్. ఇప్పుడు ఈ 3 పదాలు ఒకటేనా వేరా? వాక్యము, జీవవాక్యము, ప్రవచన వాక్యం. మనకి ఏదైనా వేరేగా ఒకటే కావచ్చు, కానీ యోహాను భక్తుడి వాక్యం యొక్క ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, పురోగమన ప్రత్యక్షత. సువార్తలోనేమో అది వాక్యముగా ఉంది, పత్రికకు వచ్చేటప్పటికి జీవవాక్యమైంది, ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ప్రవచన వాక్యంగా మార్చబడుతుంది. ఇప్పుడు మనము సువార్తలో ఉన్న వాక్యం దగ్గర ఉన్నామా? పత్రికలో ఉన్న
జీవవాక్యం దగ్గర ఉన్నామా? ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యం దగ్గర ఉన్నామా? అసలు వాక్యం దగ్గరికే రాలేదా? బైబిల్ పట్టుకున్నాం, వాక్యాలు సాఫ్ట్ కాపీలు ఉన్నాయి, హార్డ్ కాపీలు ఉన్నాయి. కానీ హృదయంతరంగంలో ఆ వాక్యము కార్యసిద్ధి కలిగించుట మన విధి, దైవ నియమం. అలాంటిది మన జీవితంలో కలిగి ఉండాలని బైబిల్ ద్వారా మనం ఉద్బోధించబడుతున్నాం. కనుక దేవుని వాక్యము సువార్తలో ఆరంభించింది. మనము పత్రికల దాకా రావాలి. పత్రిక దగ్గర ఉంచి ప్రవచన వాక్యమైన ప్రకటన గ్రంథం దాకా రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యం అనే మాట ప్రకటన గ్రంథంలో కనీసం 5 సార్లు గ్రంథస్థం చేయబడింది. ఆ సందర్భాలే మనం గమనించడానికి పూనుకుందాం. మొదటిది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 2 కూడా 2, 3. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడను వాటిని విని ఇందులో ఎవరు మొదటి ధన్యుడు? ప్రకటన గ్రంథంలో కొంతమంది ధన్యులు ఉన్నారు. దాంట్లో మొదటి ధన్యుడు ఎవరు? చదివేవాళ్ళు మాత్రమే కాదు, వినేవాళ్ళు మాత్రమే కాదు, గాయకుని వారు ధన్యులు. అలాంటి అనుభవంలోనికి మనం రావాలని ఆరంభంలోనే కోరబడుతున్నాం. కనీసము 7 మంది ధన్యులు ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడింది. దాంట్లో మొదటి ధన్యుడు దేవుని వాక్యమును అంగీకరించువాడు. అదే దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ఎవరైనా? తన దాసుడైన యోహాన్. కనుక యోహాను భక్తునికి ఈ వాక్యం యొక్క పరిచయం ఏంటో మనకు సాక్ష్యం ఇచ్చాను. ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చటం. మనం సాక్ష్యం చెప్పమంటే కొంతమంది చెప్తారు, నాకు టైం సరిపోదు బ్రదర్ అంటారు. వాళ్ళు చెప్పడం స్టార్టింగ్ మైక్ ఇచ్చిన వెంటనే నా సాక్ష్యం చెప్పాలంటే టైం సరిపోదు, కానీ నాకు ఇంతే టైం ఇచ్చినారు కనుక నేను వీలైనందాక తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను అంటారు, కానీ ముగించరు. నాకు సాక్ష్యం టైం సరిపోదు నా సాక్ష్యం చెప్పడానికి అని ఎవరు అంటారో నిజంగా మనస్ఫూర్తిగా, అంటే పదాలు భాషయుక్తంగా మాట్లాడతారు, అర్థం ఏంటంటే వాళ్ళకి సాక్ష్యం లేదు అని అర్థం. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ఏ వ్యక్తి అయితే మీకు ఒక 10 నిమిషాలు ఇచ్చినాం, అర్ధగంట ఇచ్చినాం, గంట ఇచ్చినాం సాక్ష్యం చెప్పండి అంటే, వాళ్ళకి వచ్చిన వెంటనే నాకు సాక్ష్యం చెప్పాలంటే నాకు గంట ఇచ్చినారు కానీ టైం సరిపోదని ఏ వ్యక్తి అయితే అంటాడో, మనతో సహా చాలామంది అలాగ అన్నవాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఆలోచిస్తున్నారు, నాకు కూడా ఇలాగ అవకాశం వచ్చిందని నేను అన్నాను. సాక్ష్యం లేదు అని అర్థం. కొత్త నిబంధనలో ఎవరికైనా సాక్ష్యం ఉందంటే అపోస్తలుడైన పౌలు. ఆయన చెప్పిన సాక్ష్యము 3 సార్లు అపోస్తల కార్యాల్లో ఉంది. అపోస్తల కార్యాలు 9, అపోస్తల కార్యాలు 21, 22, అపోస్తల కార్యాలు 26. ఈ 3 సందర్భాల్లో ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయనకి మించిన సాక్ష్యం ఇక్కడ ఎవరికైనా ఉందా? ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎవరికైనా. యేసుప్రభు తర్వాత ఆయనకే సాక్ష్యం ఉండేది. ఆయన ఇప్పుడు నాకు సాక్ష్యం చెప్పమన్నారని ఆ సాక్ష్యం చెప్పడానికి టైం లేదని అన్నాడా? ఎంతసేపు ఒక అధ్యాయం ఎంతసేపు చదువుతాం? 5 నిమిషాలు. 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు <5 minutes. నిజంగా మామూలు స్పీడ్లో చదివితే ఒక అధ్యాయమే, యావరేజ్ అధ్యాయం అంటే 30 వచనాలు ఉండేది, 3 నిమిషాల్లో చదవచ్చు. ఇక స్లోగా చదువుతామంటే 5 నిమిషాలు చదవచ్చు.
అపోస్తుడైన పౌలు లాంటి వాడి సాక్ష్యమే 5 నిమిషాలు చెప్పగలిగితే ఈ సాక్ష్యం లేని ఈ జాతి ఏంటి గంటలు గంటలు చెప్తుంది? ఆయన సాక్ష్యము ఈ సన్నబన్న మనలాగా ఊరికే దారమ్మడి పోయి వాళ్ళతో యూట్యూబ్లో చెప్పింది కాదు, రాసులు ఎదుట చెప్పినాడు. అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడని కాను. హిస్ టెస్టిమనీ షుక్ ద థ్రోన్స్ ఆఫ్ ద కింగ్స్. రాజుల సింహాసనాన్ని ఆయన సాక్ష్యం కదిలించింది. అందుకని వాళ్ళు అన్నారు, పౌలా అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టింది, ఇప్పుడు నీతో మాట్లాడలేకపోతున్నాం, ఇంకోసారి మాట్లాడదాంలే, మాకు తీరుకున్నవాడు పిలిపిస్తాం, అప్పుడు వచ్చి మాట్లాడదామని పంపించిన. సాక్ష్యం ప్రభు ఏం చేసినాడో చెప్పాలి కానీ మనం ఏం చేసినామో చెప్తున్నాం. నేను వాడిని దాన్ని వీడిని కొట్టినా, ఇన్నిసార్లు అటు చేసిన ఇటు చేసిన, ఇదిగా సాక్ష్యము. వాట్ క్రైస్ట్ హస్ డన్ ఫర్ మీ. దేవుని సంఘం హింసించేవాడిని, హానికరం, దూషకుడు అన్నీ ఒకే మాటలో కలిపేశాడు. దమస్క్ మార్గంలో వెళ్తుండగా ఆకాశము నుండి వెలుగు కలిగింది, బోర్లబడ్డాను, ప్రభువా నీవెవడు అని కేకేశాను, నీవు హింసిస్తున్న యేసున్నానన్నాడు. నా కళ్ళు మూతలు పడ్డాయి, 3 రోజులు కనిపించలేదు. అప్పుడు దేవుడు కరుణించినాడు, నా కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు క్రీస్తుని గురించి నేను ప్రకటించడానికి ఆరంభించినాను. యెరూషలేముకి వెళ్ళాను, నన్ను చేర్చుకోలేదు ప్రజలు. అయితే దేవుని ద్వారా నాకు కొంత దైవిక ప్రత్యక్షత వెలుగు కలిగింది, అప్పుడు ప్రకటించడానికి ఆరంభించినాను. 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చింపచక్యం కాని సంగతులు విన్నవాడు, 14 పత్రికలు రాసినవాడు, 35 సంవత్సరాలు కలిదిరిగినవాడు, గమాలీయులని మహా ప్రొఫెసర్ దగ్గర పిహెచ్డి చేయటానికి పూనుకున్నవాడు, దేవుని మాటలు ప్రత్యక్షంగా విన్నవాడు 5 నిమిషాలు సాక్ష్యం చెప్తే ఏమీ లేకుండానే గంటలు గంటలు చెప్పేస్తున్నాయి. ఉందని అర్థమా లేదని అర్థమా? ఇదంతా ఫిల్టర్ చేస్తే 5 నిమిషాలు కూడా లేదు. ఎందుకంటే పౌలుదే 5 నిమిషాలు అంటే ఇంకా మన సంగతి ఏంటి? కానీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వాక్యమ నిమిత్తము సాక్ష్యమిచ్చుట కొరక యోహాను భక్తుడు పద్మాస్ ద్వీపంలో పరివాసిగా ఉంది దేవుని గురించి ప్రకటించడానికి పూనుకున్నాడు. ఎలా ప్రకటించినాడు? అక్కడ ఎవరున్నారు మనుషులు ప్రకటించడానికని మనం అనుకుంటాం. జ్ఞాపకం ఉంచుకోవాలా, ఈ జనం ఎంత సాక్ష్యం చెప్పినా నమ్మరు. ఎలాగని సాక్ష్యం చెప్పొద్దని నేను చెప్పట్లేదు, సాక్ష్యం చెప్పాల్సిందే, వాక్యం చెప్పాల్సిందే, వాళ్ళు నమ్ముకోకుండా ఉండాల్సిందే. ఎందుకంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. నరకం కొరకు సిద్ధపరచబడిన వారు అలాగే సిద్ధపరచబడి ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చిన వారు, వాక్యం వినేవారు ఆన్లైన్లో కూడా నరకానికి వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే వాక్యం ప్రకటిస్తూనే ఉన్నా. లేఖలను పరిశోధించడి, సర్చ్ ద స్క్రిప్చర్స్. ఏం చేస్తాయంటే అవి దే టెస్టిఫై ఆఫ్ మీ, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యేసుప్రభు యొక్క సాక్ష్యమే ఈ బైబిల్. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా దిస్ ఈజ్ ద టెస్టిమోనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీలో చాలామందికి సాక్ష్య పుస్తకాలు చదవాలంటే ఇష్టం ఉంటుంది, వాక్య పుస్తకాలు చదవాలంటే అంత ఇష్టం ఉండదు. కామెంటరీలు కానీ అవి, ఎందుకంటే ఎలాగో మనకు అర్థం కాదు, పైన పోతుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఉన్నవాళ్ళకి. సాక్ష్య పుస్తకాలంటే బెడ్ సైడ్ రీడింగ్ మాదిరి, పడుకొని నిద్ర రానప్పుడు చదువుతూ ఉంటే ఎక్కడో నిద్ర వచ్చింది, ఉదయం లేచిన తర్వాత ఎక్కడ నిద్ర వచ్చింది అని అంటే వాళ్ళకి రాత్రి దయ్యం పట్టిందంట, అప్పుడు నాకు నిద్ర వచ్చింది. అది చదివి ఎన్ని రోజులు అవుతుందో పుస్తకం తెలియదు. అలా కొంతమంది బెడ్ సైడ్ రీడింగ్ టెస్టిమనీస్ పెట్టుకొని ఉంటారు. అలాంటిది కాదు ఇది. సర్చ్ ద స్క్రిప్చర్స్ ది టెస్టిఫై ఆఫ్ మీ. లేఖలను పరిశోధించడం, అది నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు. కానీ యేసు ప్రభుని గురించి ఈ లోకం అంతా ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే సాక్ష్యం ఇచ్చడమే. యేసు ప్రభు నా జీవితాన్ని మార్చినాడు, మనుషుల జీవితాలు మారుస్తాడు, అందరి జీవితాలు మారుస్తాడని సాక్ష్యం ఇచ్చడమే. కొన్ని సాక్ష్యాలు వింటే ఆశ్చర్యమైంది, మైండ్ బ్లోయింగ్. నేను ఆ మధ్యలో ఒక స్థలానికి వెళ్ళిన ఇలాగ మీటింగ్కి. ఇలాగ మీటింగ్ అయిపోయిన తర్వాత దంపతులు, భార్య భర్త, 2 చిన్న పిల్లలు వచ్చినారు. బ్రదర్ ప్రార్థన చేయండి అని. సరే బ్రదర్ ప్రార్థన చేస్తామని ప్రార్థన చేయడము ఆరంభించక మునుపు అడిగాను, అసలు మీరు ఏ ఊరు, ఎలాగ రక్షించబడ్డారు అని. అది పెద్ద కథలేండి బ్రదర్ అని. చెప్పండి బ్రదర్, నాకు కథలు అంటే చాలా ఇష్టం, ఇంకో దగ్గర చెప్పుకోవచ్చు అని.
అప్పుడు చెప్పడం ఆరంభించినాడు. బ్రదర్, అది మీ దగ్గర చెప్పకూడదు. ఎట్లా చెప్పాలి బ్రదర్, సిగ్గేస్తుంది. యేసుప్రభుని నమ్మినారంటే నమ్మినాను, మరి అంతా పోయిండాలన్నా ఇంకా మీకు ఉందంటుందే అన్న. ఏంటి సాక్ష్యం గురించి చెప్పడానికి సిగ్గు. యేసుప్రభుని నిజంగా నమ్మితే అదంతా పోయిండాలంటే పోయింది కాదు, వేరే దగ్గర పోయింది, కానీ మీ దగ్గర పోవట్లేదు బ్రదర్ అని. అరే నేనంతేం చేసినయ్యా నీకు? అదే బ్రదర్ ఇప్పుడు చెప్పబోతున్నాను. నాకు మైండ్ బ్లాంక్ అయింది తెలుసా. అయిన తర్వాత ఎప్పుడూ అలాగే వినలేదు. మేము మీటింగ్స్ పెట్టారు బయట 3 రోజులు. నేను మొదటి రోజు సాయంకాలం, రెండో రోజు సాయంకాలం, మూడో రోజు సాయంకాలం వచ్చినాను. ఆ మీటింగ్లో యేసుప్రభు యొక్క ప్రేమను గురించి ప్రకటిస్తే విన్నాను. యేసుని రక్షకుడిగా స్వీకరించినాను. ఇది సాధారణంగా అందరు చెప్పేదే, అంటే రక్షణ పొందిన వాళ్ళు పరిచర్య ద్వారా. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ఏంటంటే, అసలు నేను ఎందుకు వచ్చినానో చెప్తే నాకు సిగ్గుపోద్ది బ్రదర్ అన్నాడు. సరే మీరు ఎందుకు వచ్చినారంటే, మేము మీటింగ్కి చాలామంది వచ్చేవాళ్ళు, వీలైనంత దాకా భోజనం చేసేటప్పుడు ఆ సమయంలో ఏమనుకోద్దండి. ఇక్కడ ఎవరన్నా చూస్తుంటే చెప్పొచ్చు చెప్పకూడదు, ఇది దొంగతనం చేయాలని వచ్చాను అన్నాడు. నాది కాదు, వచ్చినప్పుడు ఎవరో ఉంటారు కదా మీ మాదిరి ధనవంతులు, వాళ్ళు వ్యాలెట్ డబ్బులు ఏదో ఒకటి తీసుకోవాలా, దొంగతనం చేయలేము 3 రోజుల్లో, కొద్దికన్నా లాభం కావాలని వచ్చినాను. మొదటి రోజు కుదరలేదు, రెండో రోజు కూడా కుదరలేదు, మూడో రోజు క్లైమాక్స్ పెడదాం అనుకున్నాను. కానీ ప్రభువే నన్ను పట్టుకున్నాడు బ్రదర్. నాకు అనిపించింది, నా మీటింగ్లకి ఇలాంటి వాళ్ళు కూడా వస్తారా? నాకు అప్పటిదాకా ఏమనిపించిందంటే, వాక్యం అంటే ఇష్టమైన వాళ్ళు వస్తారు, రక్షణ లేని వాళ్ళు వస్తారు, ఆసక్తి ఉన్న వాళ్ళు వస్తారు, ఇది నాకు తెలుసు. కానీ ఈ స్పెషల్ టీం కూడా మీటింగ్స్కి వస్తుందా అని. ఏ స్పెషల్ టీము? దొంగతనాలు చేసే టీము. అమ్మో, అప్పటి నుండి జాగ్రత్తగా అర్థమైపోయింది ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారని. అప్పుడు నేను చెప్పాను, బ్రదర్ మరి ఏం చేశారు, ఎంత దొంగతనం చేశారంటే, ఏం చేయలేదు బ్రదర్, శుక్రవారం కాలేదు, శనివారం కుదరలేదు, అంతా ఆదివారం అనుకున్నాను అంతా చేసేస్తామని. కానీ ఆదివారం ప్రభువు నా హృదయాన్ని దోచుకున్నాడు. సిలువ నా జీవితాన్ని మార్చేసింది. మందిరంలో దొంగతనం చేసేంత దౌర్భాగ్యుడు ఎవడున్నాడు బ్రదర్, నేను తప్ప. లోకంలో రైళ్ళలో దొంగతనం చేస్తారు, బస్టాండ్లో దొంగతనం చేస్తారు, ఇండ్లకు పోయి దొంగతనం చేస్తారు, వీధెంబడి దొంగతనం చేస్తారు, సిటీ బస్సుల్లో దొంగతనం చేస్తారు. వాళ్ళు మామూలు దొంగలైతే మందిరాల్లో దొంగతనం చేయటానికి కూడా దిగజారిపోయిన దౌర్భాగ్యుడని నేను. ఇప్పుడు చెప్పండి, నాకు సిగ్గేదంటారా? యేసుప్రభు దొంగల జీవితాలు మారుస్తాడు. ఉదయం అలాంటి సంగతులు విన్నప్పుడు మెత్తపడుతుంది. యేసుప్రభు యొక్క సిలువ ప్రేమలో ఇంత శక్తి ఉందా, ఇంత సామర్థ్యం ఉందా? ఏదో దోచుకుని పోలని వచ్చిన వాని హృదయాన్ని ప్రభు దోచేశాడు. అది యేసుప్రభు వాక్యానికి ఉన్న శక్తి. బహుశా ఆన్లైన్లో జాయిన్ అయిన నీవు కానీ, వచ్చిన నీవు కానీ ఏ ఉద్దేశంతో వచ్చినో తెలియదు. ఏదో ఆఖరి కదా మీటింగ్ విందామని వచ్చినాయేమో, కొంత దేవుని మందిరంలో ఉంటే మంచిదని వచ్చినాయేమో, ఆశీర్వాదం పొందితే మంచిదని వచ్చినాయేమో, పాటలు బాగా పాడతారని వచ్చినాయేమో, లేదా బంధువులు రమ్మంటే వచ్చినాయేమో, భార్య భర్త బలవంతం చేస్తూ వచ్చినాయేమో. నువ్వు వచ్చిన కారణం ఏదైనా ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను ప్రేమతో ఇక్కడికి తెచ్చాడు. ఎందుకో తెలుసా? దొంగలను మార్చే దేవుడు, దయాలు పట్టిన వారిని మార్చే దేవుడు, ఆత్మహత్యలు చేసుకోవటానికి పూనుకున్న వారిని మార్చే దేవుడు. మనుషుడు పాపం వైపు పతనమైపోతూ పాతాళం వైపు పరుగులెత్తుతున్న మనుషుని ఒక్కసారి సిలువ ఆపుతుంది. డోంట్ గో, వెళ్ళొద్దు. సిలువ దగ్గర దాకా ఎంత పాప పరుగులు తీసుకుని వచ్చినా, ఈ కెనాట్ పాస్ త్రూ దిస్ క్రాస్. సిలువ చేతులు ఆపుతున్నాయి. లేదు, నేను వెళతా, నరకానికి వెళతా, పాతాళానికి వెళతా, అగ్నిగుండానికి వెళతా, వేదనకరమైన స్థలానికి వెళతా. ఈ సిలువ ఆపుతుంది. మీరు గమనించినారు లేదో, పరలోకానికి ఒకే ఒక మార్గం. యోహాను 14:6 ఐ యామ్ ద వే. అయితే నరకానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసా? మత్తయి సువార్త 16లో చెప్పబడింది, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. 16:18 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారమా ద్వారముల. ఏకవచనమా బహువచనమా? బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండాలిగా. పరలోకానికి ఎన్ని ఉన్నాయి? ఒకటి. పాతాళానికి ఎన్ని ఉన్నాయి?
సో అలా ఉంటే ముందు ఒకటి వెనకొకటి 360 డిగ్రీస్లో ఎన్ని ఉన్నాయో మరి తెలియదు. అంటే ఎన్ని వైపుల నుండి వచ్చేవాళ్ళైనా రావచ్చు ఇక్కడికి. ఎక్కడికి? పాతాళానికి. అన్ని డోర్లలో నుండి ప్రజలు పాతాళంలోకి వెళ్ళిపోతున్నా అది ఇంకా నిండలేదంట. ప్రభుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు అనే తన కుమారుణ్ణి పాతాళం వైపు వెళుతున్న ప్రతి మానవులకు 360 డిగ్రీలు చుట్టి సిలువను ఉంచినాడు. వెళ్ళొద్దు 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 వెళ్ళొద్దని సిలువ ప్రేమ బంధిస్తుంది. ఆ సిలువ ప్రేమకు స్పందించి యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడటానికి ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళు అక్కడి నుండి తిరిగి పరలోకం వైపు ప్రవేశిస్తున్నారు. ఎవరైతే యేసు యొక్క సిలువ అవసరం లేదు, ఈ రక్తం అవసరం లేదు, పాపక్షమాపణ అవసరం లేదు, మారుమనసు అవసరం లేదు అని నిరాకరించి ఆ సిలువని కాలదన్ని యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము దోషభరితమైందని ఎంచి దాటుకుని దూసుకొని పోతున్నారో వారికి వేదనకరమైన స్థలం పాతాళం ఉంది. నీ స్పందన ఏంటి? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందేదరు. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. కనుక మొదటిది ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రకటించట్లో ప్రభు మనకి ఇచ్చిన బలహీనతల్లో ప్రభు మన బలహీనతల్లో ప్రకటిస్తుండగా ఆ వాక్యం వారిని కార్యసిద్ధి చేసి నడిపిస్తుంది. రెండవది ప్రకటన గ్రంథం 1:9 రెవల్యూషన్ చాప్టర్ 1:9. మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడినైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము నిమిత్తము పద్మాసు ద్వీపానికి వెళ్ళాడు. మీకు తెలుసు కదా, బైబిల్లో కొన్ని ద్వీపాలు ఉన్నాయి. అలాంటి దాంట్లో ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఇదేం ద్వీపం? పద్మాసు ద్వీపం. ఎఫెసీ పట్టణానికి అల్లంత దూరాన మధ్యధరా సముద్రంలో నిశ్చలంగా కనిపిస్తుంది. ఇది 2006లో అనుకుంటా టర్కీ వెళ్ళటానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. ఈ మనకి ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ఆసియాలోని మైనర్ చర్చెస్, చిన్న సంఘాలు అంటాం కదా, అక్కడే ఉన్నాయి. ఎఫెసీ, పెర్గము, థువతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా. ఈ ఎఫెసీ పట్టణాన్ని వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే FEEPH. పెద్ద వ్యాపార కేంద్రం, ఇప్పుడైతే వాణిజ్య కేంద్రం, అలాగే టూరిస్ట్ సెంటర్ కూడా. ఆ సముద్రం దగ్గర కూర్చొని కాళ్ళల్లో అలలన్నీ తాకేటట్లుగా ఉంచి పద్మాసు ద్వీపం వైపు చూస్తూ ఈ ప్రకటన గ్రంథం చదివేది ఒక అందమైన అనుభూతి. 22 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకం చదవటానికి కనీసం 1.5-2 గంటలు అవుద్ది. ప్రభువు అలాంటి అవకాశం నాకు ఇచ్చినాడు. మధ్యధరా సముద్రంలో పద్మాసు ద్వీపం వైపు చూస్తూ ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఇంత ఉవ్వెత్తున లేసే అలల సవడిలో, సముద్రానికి ఎదురీగుతున్నట్లుగా లేసే చేపల మధ్యలో, హోరున వీచే ఈ గాలుల్లో, ఏకశిలా ఖైదీ గృహంలో ప్రభు రొమ్మను ఆనుకొని ఉన్న యోహాను భక్తుడు ఆనుకొని ఆకాశం తెరువబట్ట చూచి 22 అధ్యాయాల సందేశాన్ని గ్రంథస్థం చేసిన తీరు అసమానం. బైబిల్ ఇలాంటిది ఎవరికి కలగలేదు, ఈయనకి తప్పనుకుంటా. ఒకవేళ ఆయన పరదేశిగా ఆయన ఆ పద్మాసు ద్వీపానికి పరవాసిగా వెళ్లకుండా ఉంటే బహుశా ప్రకటన గ్రంథం క్రైస్తవ లోకం చూసిండేది కాదేమో. లేకపోతే ఎలాగుంటుంది ప్రకటన గ్రంథం ఊహించండి. ద మిస్ వుడ్ బి ద గ్రేటెస్ట్. క్లైమాక్స్ ఉండేది కాదు బైబిల్కి, అక్కడితోనే ముగిసిపోయింది. ప్రకటన గ్రంథం వచ్చిన తర్వాత తుది మెరుగులు దిద్దుతారంటారు కదా. మొనాలిసా చిత్రానికి తుది మెరుగులు ఎలాగ దిద్దుతారో అలాగ బైబిల్కి పరిశుద్ధాత్మ దేవుడు దిద్దిన తుది మెరుగులే ప్రకటన గ్రంథం. ఈ గ్రంథము పర్సిక్యూషన్, బాధల్లో నుండి బయటికి వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. కొంతమంది దేవుని వాక్యం కొరకు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. వాక్యం నమ్మినందుకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. వాక్యం నమ్మితే అన్నీ సవ్యంగా జరిగిపోతాయని అనుకోవటానికి వీల్లేదు.
అందుకే బైబిల్లో రాయబడింది కదా, నా నిమిత్తము జనులు మిమ్మను హింసించినప్పుడు. కనుక దేవుని వాక్యాన్ని నమ్మితే ప్రజలకు హింస. కీర్తనకారుడు కూడా రాశాడు, నేను దేవుని కొరకు జీవిస్తున్న దాన్ని బట్టి నాకు అనేకులు శత్రువులు అయ్యారని. మనకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ ఉంటారు. మనకంటే మీకున్నారు లేదో తెలియదు కానీ ఐ హ్యావ్ మోర్ ఫోర్స్ దెన్ ఫ్యాన్స్. నేను అనుకునేవాడు కొత్తలో రక్షించబడినప్పుడు ఒక క్రైస్తవుడు అంటే శత్రువులు ఎలాగుంటారు, ఉండకూడదు కదా. అది తప్పని నాకు తర్వాత అర్థమైంది. నిజమైన క్రైస్తవుడికి ఎక్కువ శత్రువులు ఉంటారు. ఇది నేను చెప్పే మాటలు కాదు, బైబిల్ చెప్పే మాట. 23వ కీర్తనలో దావీదు అన్నాడు, నీవు నా శత్రువుల ఎదుట భోజనము. శత్రువు ఒకళ్ళు కాదు, మామూలుగా సాతాను ఒకటే, లోకం ఒకటే, శరీరం ఒకటే, మూడే శత్రువులు అని అనుకుంటాం, ఆ థియాలజీ. కానీ ఒరిజినల్గా వచ్చే రియాలిటీ ఏంటంటే, యేసు ప్రభు కొరకు ఎవరు నిలబడతారో వారికి ఇంట్లోనే శత్రువులు అవుతారు. భర్తే కావచ్చు, భార్య కావచ్చు, సేవకుడే కావచ్చు, బోధకుడే కావచ్చు, కాపరే కావచ్చు, సహోద్యోగులే కావచ్చు, పరిచయం ఉన్న వాళ్ళే కావచ్చు. వాళ్ళే కొన్నిసార్లు మనకు శత్రువులుగా నిలబడటానికి అవకాశం ఉంది. అందుకే శత్రువు ఒకళ్ళే అంటే భవిష్యత్ శత్రువులు ఎదుట అని దావీదు రాసినవాడు కాదు, ఒకసారి రాసిన మాట కాదు అది. ఆయన దాదాపు చాలా కీర్తనలో ఆ మాట రాశాడు, శత్రువులు 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 అని. దావీదు లాంటి ఆత్మీయుడికి కూడా శత్రువులు ఉంటే మనలాంటి వాళ్ళ సంగతి ఏంటి ఇంకా. అందుకే కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, శత్రువుల కొరకు ప్రార్థన, శత్రువులను ప్రేమించుడు. శత్రువు ఒక్కడే లేడు, చాలామంది ఉన్నారు అని అర్థం. వాళ్ళు మనతో పాటు కూర్చొని ఉంటారు. వాళ్ళు కూడా ఆదివారం ఆరాధనకే వస్తారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఇక్కడే పాటలు పాడతారు, వాక్యం చెప్తుంటారు, పరిచయంలో పాలు పొందుతూనే ఉంటారు. కానీ మనం అంటే వాళ్ళకి పడదు. కారణాలు చాలా ఉండొచ్చు. ఇక్కడ వాక్యంలో చెప్పబడింది ఏంటంటే, దేవుని వాక్యం కొరకు ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవటానికి దేవుడు పుటం వేయబడిన సువర్ణం వలె దాన్ని బయటికి తీసుకొని వస్తాడు. అందుకే పేతురు పత్రికలో రాస్తున్నాడు, మీ అమూల్యమైన విశ్వాసము అగ్ని పరీక్షకుండా వెళ్ళినప్పుడు అది శుద్ధీకరించబడి సువర్ణం వలె బయటికి వస్తుంది. ఈ విశ్వాసము వాక్యం మీద ఆధారపడుతుంది. వాక్యం లేకుండా విశ్వాసం మనకు కనపడదు. అందుకని గమనించాల్సిన సంగతి ఏంటంటే, పేతురు ఆ పత్రిక రాస్తున్న దినాల్లో క్రైస్తవ భక్తి కోటి చాలా శ్రమలు గుండా వెళుతుంది. ఇలాంటి శ్రమలు అంటే భక్తులంతా చెదిరిపోయారు, ఎవరు ఎక్కడున్నారో కూడా గుర్తులేదు, దగ్గరుండి ప్రార్థన చేసేవాళ్ళు, సహాయపడేవాళ్ళు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి ఎక్కడున్నాడు, తల్లి ఎక్కడుందో, కొడుకు ఎక్కడున్నాడు, తమ్ముడు ఎక్కడున్నాడు, భర్త ఎక్కడుందో, భార్య ఎక్కడుందో, అత్త ఎక్కడుందో, మామ ఎక్కడుందో వాళ్ళే తెలియట్లేదు. వాళ్ళు ఎక్కడ పోయినా పర్లేదులే, మా ఆయన ఎక్కడున్నాడు, మా ఆవిడని ఎక్కడుందంటే వాళ్ళు కూడా కనిపించట్లేదు. నీరో చక్రవర్తి ఏం చేశాడంటే, ఎవరైతే యేసుని నమ్ముకున్నారో వాళ్ళందరిని తీసుకెళ్ళి, మీకు ఏంటి హై వోల్టేజ్ లైన్ ఉంది కదా, లైట్ కరెంట్ స్తంభాలు ఉంటాయి కదా, వాటికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్రైస్తవుని కట్టేసినాడు. అంటే ఇక్కడ ఒకళ్ళని కడితే నెక్స్ట్ వాళ్ళ భార్యని కొడుకుని అలా కట్టరు, ఇంకా వాళ్ళని ఎక్కడో 2-3 కిలోమీటర్ల తర్వాత ఇక్కడ వీళ్ళకి తెలియని వాళ్ళని తల కిందకి చేసి కాళ్ళు పైకి చేసి స్తంభానికి కట్టేవాళ్ళు. ఉదయం నుండి సాయంకాలం దాకా వాళ్ళు ఈ పని చేసేవాళ్ళు. ఇప్పుడు కరెంట్ లేదుగా, అప్పుడు అంటే పవర్ లేదుగా. సాయంకాలం అయిపోయిన తర్వాత నీరో చక్రవర్తి ఫెడలు పట్టుకొని బయటకు వస్తూ ఉంటే కింద తల దగ్గర వాళ్ళకి నిప్పు పెట్టేవాళ్ళు. పైన శరీరం అంతా కాలటానికి రాత్రంతా పట్టేది. ఈ కాల్చినప్పుడు శవము నోళ్ళుంటే బయటకు వచ్చే దుర్గంధము బయటకు వస్తుందని దాని మీద సెంట్ వేసేవాళ్ళు, మంచి వాసన రావాలి, అత్తరు. కనుక అత్తరేసి కింద నిప్పు పెడితే ఉదయం మధ్యాహ్నం రాత్రి నుండి తెల్లవారుజాము దాకా కాలుతూ ఉంటే మనోడు ఫిడిలు పట్టుకొని అంత తిరిగేవాడంట. అంత రాక్షస ఆనందం ఉండేవాడు, అంత శాడిస్టులు ఉండేవాడు. వాళ్ళు కేవలం ప్రభువు యొక్క వాక్యాన్ని బట్టి అంత ఘనంగా తమ జీవితాలు అప్పగించుకోవటానికి ఇష్టపడ్డారు. అందుకే ఈ దినాన్ని వాక్యం వచ్చింది. మనకి విలియం కేరీ గారు ఇతర భక్తులు కలిసి దాదాపు 40 ఏళ్ళలో విశేషమైన కృషి చేస్తే ఈ వాక్యం వచ్చింది. ఈ వాక్యం చదవటానికే మనకి ఎంత బద్ధకం అయితే, ఇలాంటిది వేరే తరానికి అందించమంటే ఏమందిస్తాం? ఎంతమంది అసూలు బాసారు, ఎంతమంది జీవితాలు పణంగా పెట్టారు. ప్రతి భక్తుడు ఎవరైతే బైబిల్కి సంబంధించి ప్రయాసపడ్డారో, డేక్స్ కానీ, స్కొఫిల్ కానీ, థామ్సన్ కానీ, విలియం కేరీ కానీ,
తర్వాత ఇంకేంటి మాథ్యూ హెన్రీ గారు, ఇలాంటి బైబిల్ పండితులంతా ఎంతమంది ప్రయాసపడ్డారో, వాళ్ళ అన్డివైడెడ్ హార్ట్ అంటే హృదయములో ఎలాంటి విభాజ్యం లేకుండా కనీసం 40 ఏళ్ళు కష్టపడ్డారు. అంత కన్సిస్టెన్సీ మనకు రాదు. నేను ట్రై చేసిన చాలాసార్లు, వారం ఉంటే ఎక్కువ. 40 ఏళ్ళు ఏకదాటిగా కష్టపడ్డారు. మీరు ఊహిస్తారా? కంప్యూటర్ లేని దినాల్లో అంత బెస్ట్ కామెంటరీస్ వచ్చినాయి. ఇప్పుడు కంప్యూటర్ ఉన్నా కూడా వాటి మీద డిపెండ్ కావాలి. మేము ఏదైనా చదవాలంటే విలియం కేరీ కామెంటరీనో లేకపోతే మాథ్యూ హెన్రీ కామెంటరీనో, వేరే పాతకాలం సిహెచ్ పర్జన్ గారిదో అప్పుడు వాళ్ళకి చదవాల్సిందే, వాళ్ళ చేతితో రాసుకున్నది. ఇప్పుడు ఇంత కంప్యూటర్ యుగం వచ్చి, ఇప్పుడు ఇన్ని మిషన్స్ వచ్చి, ఇప్పుడు ఇంత చేతిలో అందుబాటులో ఉన్నా కూడా ఎంత కష్టంగా. దేవుని వాక్యం మనుషుల జీవితాల్ని అలాగ చేస్తూ వచ్చింది. మీకు తెలుసు కదా, మార్టిన్ లూథర్ అనే భక్తుడు జర్మన్ దేశంలో ఉద్భవించినాడు, కెథలిక్. ఆయన వాక్యం కొరకు జీవించడానికి ఆరంభంలో తీర్మానం చేసుకోలేదు. అంటే ఒక దినాన కెథలిక్ చర్చ్లో మాస్ కొరకు వెళ్తా ఉంచి అందరూ వెళ్ళిపోయిన తర్వాత, చర్చ్ అంటే మన మాదిరి ఉంటుంది కదా, అందరూ వెళ్ళిపోతే ఆయన ఎట్లుంటాడో అనుకోవద్దండి. అట్లా ఉండవు కెథలిక్ చర్చిలు. ఎలాగుంటే ఒక చిన్న ఊరు మాదిరి ఉంటుంది. నువ్వు ఎక్కడ ఏ చీముందో, మనిషి ఉన్నాడో పొరుగున్నాడో కూడా తెలియదు. ప్రపంచంలోనే పేరెన్ని కలిగిన కెథలిక్ చర్చెస్ రోమాలో ఉన్నాయి. మొదటి ఫేమస్ చర్చ్ ఏంటంటే సెయింట్ పీటర్ చర్చ్, రోమ్లో ఉంది. రెండవ సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఫ్లారెన్స్లో ఉంది. ఇవి చూసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. ఒకసారి చర్చి దగ్గరికి వెళ్ళి ఇట్లాగా చూస్తే మనకు గొంతబడిపోల్సిందే, మెడబడిపోల్సిందే, కానీ పైన శిఖరం కనిపించదు. అందాల రాళ్లతో ఒలికిపోసి ఆ కట్టడాలు నిర్మించిన తీరు మనిషిని అలాగే కట్టిపడేస్తాయి. మన దగ్గరని ఏ కట్టడాలు కూడా దాని చెప్పుల స్టాండ్ కూడా సమానం కావు. అంత వైవిధ్యభరితంగా ఆ దినాల్లోనే కట్టేశారు. అలాగే మార్టిన్ లూథర్ ఒక దగ్గర ఎక్కడో డెస్క్లో దాక్కొని ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పటిదాకా ఈ బైబిల్ ఇలా చైన్లు కేసి కట్టారు టేబుల్కి. గొప్ప మతభక్తులు మాత్రమే ఇక్కడ పైకి వచ్చి వాక్యం చదివి వివరిస్తే వాళ్ళ దాన్ని వాళ్ళు వినేసి వెళ్ళిపోయేవాళ్ళు. అసలు ఏముందో కూడా వాళ్ళకి తెలియదు. ఎవరైనా పాపం చేస్తే అక్కడికి వచ్చి ఫాదర్స్ వాళ్ళకి చెప్పుకోవాలి, ఫలానా పాపం చేసి నన్ను క్షమించండి. సరే నీకు క్షమించేసినాను, ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాను, 100కో 200కో ఎంతకో దానికి ఇచ్చేవాళ్ళు. పాపాన్ని బట్టి రాయితీలు డబ్బులు. ఇదేంటి విడ్డూరంగా ఉంది. మార్టిన్ లూథర్ గారు వాక్యం చేసుకున్నాడు. అప్పుడు ఆయన్ని ప్రభావితం చేసిన వాక్యం రోమా 1:17, రోమన్స్ చాప్టర్ 1:17. ఏంటది? ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడి విశ్వాస మూలమున. ఆ వాక్యాన్ని పట్టుకున్నాడు, పెద్ద థీసిస్ రాశాడు. దాని తర్వాత వాళ్ళు చర్చి తెరిచిన తర్వాత ఎవరికి తెలియకుండా బయటికి వెళ్ళి రాసినాడు. రాసి దాన్ని తీసుకొని వచ్చి చర్చి తలుపులకు అంటించినాడు. మీరు అనుకుంటారు అంత తలుపులకి ఎలాగ అంటుకునిందా అని. మనలాంటి తలుపులకైతే అంటుకునేది కూడా ఊడొస్తుంది. వాళ్ళ తలుపులు అలాగ ఉండదు. ఒక తలుపు ఎత్తుకోలేము. మరి గంట బెల్ అంటాం కదా, అది కూడా మనిషి మోసుకోలేడు. ఏది ఒక మనిషి అక్కడ చేయటానికి ఏం వీలు ఉండదు. అంత బలమైన దానికి రాస్తే జర్మన్లో గొప్ప కలవరం వచ్చేసింది. ఏంటిది ఏంటిది ఏంటిది? అప్పుడు జర్మన్ క్యాథలిక్స్ లేదా క్యాథలిక్ వాళ్ళు ఏం చేసినారంటే మార్టిన్ లూథర్ని చంపాలని ఆజ్ఞ జారీ చేసినారు. అప్పుడు మార్టిన్ లూథర్ ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని ఈ వాక్యాన్ని పట్టుకొని జర్మన్ దేశంలో సంచరించినారు. మనకి ఇలాంటివన్నీ ఏం అర్థం కాదు. ఈ వాక్యం ఏదో వచ్చేసింది కదా, ఏం చదివేవరా, రాసేవరా, వెళ్ళారా, మనకి ఏం వాక్యం మాకేం పని చేయట్లేదండి, మాకేం బాగా కావట్లేదండి, ప్రామిస్ తీసుకున్నాం కానీ మా జీవితాల్లో ఏం బాగా జరగలేదండి. దీంతోనే ఇంత బేసిక్గా, ఇంత చీప్గా, ఇంత ఫీబుల్గా అయిపోయారు. కానీ ఈ దేవుని వాక్యం ప్రపంచ చరిత్రలను మార్చింది. అమెరికా అధ్యక్షుల్లో పేరెన్నిక్ గన్ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ అన్నాడు, నో లీడర్ ఇన్ ద వరల్డ్ వుడ్ ఎవర్ గవర్న్ ద పీపుల్ ఆఫ్ హిస్ కంట్రీ ఎక్సెప్ట్ ట్రస్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం బైబిల్ను నమ్మి ఆ ప్రకారం జీవించడానికి పూనుకునే నాయకుడు తప్ప తమ ప్రజలను చక్కగా ఏ నాయకుడు పరిపాలించలేడు అని. అలాంటి వాళ్ళకి ఇది ట్రీటైజ్గా మారిపోయింది. ఇప్పుడు ఆయన బ్రతుకు మీద ఆశలు లేవు. అయితే దేవుడు ఆయన కరుణించాలని, కాపాడాలని ఇష్టపడ్డాడు. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ పేరు తర్వాత చెప్తా. వాళ్ళిద్దరు కలిసి ఒకే దగ్గరే దాక్కొని ఉన్నారు. ఇప్పుడు మార్టిన్ లూథర్కి ఒక మంచి ఆలోచన వచ్చింది.
మనిద్దరం ఒకే దగ్గర దాక్కొని ఉంటే పొరపాటున దాడి చేస్తే ఇద్దరు చస్తే తర్వాత ఈ సమాజానికి బైబిల్ అందించే వాళ్ళు ఉండరు. కానీ ఇద్దరు మనం వేరైదాం. నువ్వు ఒక దగ్గరికి వెళ్ళు, నేను ఒక దగ్గర ఉంటా. చస్తే ఒకళ్ళే చస్తాం. మనమైతే ఏమని అంటాం, ఎంత స్వార్థం చూడు బ్రదా ఆయనకి. మనకు స్వార్థం ఉంది కనుక అలాంటి ఆలోచనలు వస్తాయి. కామర్లు వచ్చిన వాళ్ళకి అందరూ పచ్చగానే కనిపిస్తారు, తెలుసుగా మీకు. కానీ వాళ్ళు అలాగ అనుకోలేదు, ఇద్దరు విడిపోయారు. అప్పుడు మార్టిన్ లూథర్ గారు ఇంకా ప్రాణము ఏమవుతుందో అని తెలియనప్పుడు, ఆ దినాల్లో నన్స్ అంటే పెళ్లి కాకుండా కొంతమంది స్త్రీలు దేవుని సేవించేవాళ్ళు కేథలిక్ సమాజంలో. వాళ్ళు మార్టిన్ లూథర్ గారు అంటే చాలా అభిమానంతో ఆయన దాచిపెట్టినారు. ఎక్కడ దాచిపెట్టారు తెలుసా? షాక్ అవుతారు మీరు. దేవుడు తన వాక్యాన్ని కాపాడటానికి ఆయన తన దాసుని అలాగే దాచిపెడుతూ వచ్చినారు. వాళ్ళకు ఒక పెద్ద ప్రెమిసెస్, ఇలాంటి పెద్ద కాంపౌండ్ ఉంటే దాంట్లోకి ఆయన వెళ్ళకూడదు. నన్సున్న దాంట్లోకి ఒక మగ పురుగు ప్రవేశించినాడంటే ఆ పురుగు సత్య బయటకు వస్తుంది. ఆ పురుగు అక్కడ బతకడానికి వీలుండదు, అంత స్ట్రిక్ట్గా ఉండేది ఆ దినాల్లో. మరి అలాంటి నన్సున్న ప్రెమిసెస్కి మార్టిన్ లూథర్ వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు తర్వాత చెప్తా, ఇంకా ఉంది సశేషం. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా రోజులు దేవుడు ఆయన కాపాడాడు వాళ్ళ ద్వారా. తర్వాత ఎంతకాలం ఉంచుకుంటారు? మోషల్లా అంటున్నా 3 నెలలు ఉంచుకున్నారు తల్లిదండ్రులు. ఆ తర్వాత కుదరలేదు. అలాగే ఈయన కూడా కొంతకాలం అక్కడ సంరక్షించిన తర్వాత దేవుని అనాథకాల సంకల్పంలో నుండి బయటికి రావాలి. ఎలాగ బయటికి రావాలి? పాల వ్యాన్లు వెళ్ళేవంట దాంట్లోకి, మిల్క్ వ్యాన్స్. మిల్క్ అంతా అన్లోడ్ చేసిన తర్వాత ఆ డ్రైవర్ ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు కదా. కొంతమంది తెలివైన నన్స్ ఉంటారు, ఎస్తేర్ లాంటి వాళ్ళు. అంటే ఇక్కడ ఎస్తేర్లు కాదు, మళ్ళీ ఇక్కడ ఎస్తేర్లను సంబరపడిపోద్దండి, బైబిల్లో ఎస్తేర్ లాంటి. కనుక వాళ్ళకి తెలివి వచ్చి ఏం చేశారంటే మార్టిన్ లూథర్ గారిని ఆ ఖాళీ పాల క్యాన్లోకి లోపలికి పంపించి బోల్ట్ వేసినారు. దానికి రంధ్రాలు చేసినారు. ఇంకోసారి పాలు గారవదని. ఇంకా అది పనికిరాదు అది, ఎందుకంటే ఆయన గాలి ఆడాలి కనుక పాల వ్యాన్కి అంతా రంధ్రాలు చేసినారు. ఈయన పాల వ్యాన్ డ్రైవర్ ఉంటాడు కదా, మామూలు మనలాంటి వాడు ఉంటాడు. అది తీసుకెళ్ళి డైరీలో పోయి అది పార్క్ చేసాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే దాని తలుపు తీసుకొని బయటకు వచ్చి అక్కడి నుండి కాపాడబడ్డానికి దేవుడు సహాయం చేసిన. ఇది కథ కట్ చేస్తే తక్కువ. యూత్లా అంత ఖాళీగా లేడు ఇలాంటి పరిస్థితుల్లో. మనమైతే చిన్నగా ఉన్నప్పుడే, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడే ఏదైనా చదవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదా. నాకు ఫోన్ చేశారు, బ్రదర్ బాగాలేదు ప్రార్థన చేయండి అని. సరే ప్రార్థన చేస్తాను. కోలుకున్న తర్వాత 3 నెలల దాకా వాళ్ళు ఏం వర్క్ చేయట్లేదు కదా. నేనన్నా ఏం చేస్తున్నానంటే ఏం చేయబుద్ధి కావట్లేదు కదా. సరే ఏదైనా బైబిల్ చదవచ్చు కదా, కామెంట్ రాయొచ్చు కదా అంటే అసలు మనసే రావట్లేదు కదా. నాకు ఆశ్చర్యం వేస్తుంది, మనకి ఇలాంటి చిన్న చిన్న రోగాలు వస్తేనే రాలేదంటే వాళ్ళు ప్రాణం మీద, గొంతు మీద కత్తేలాడుతుంది. వాళ్ళు ఎలాగ రాశారు, ఎలాగ చేస్తారు? అట్లుంటే మనకి సాధ్యమవుతుందా? అన్నం పోతుందా? నిద్ర పడుతుందా? ఇంకా అప్పుడు బైబిల్ ఎవరని చెప్పారు అనుకో, కామెంట్ రాయండి బైబిల్ గురించి అని. చేస్తామా? చేయంగా. అప్పుడు బైబిల్ అంతటినీ ఒక ఆ పరిచయమైన విధానంలో జర్మన్ లాంగ్వేజెస్లో కొంత పోర్షను తర్జుమా చేసినారు. దాన్ని ఆయన మిత్రునికి ఇచ్చినాడు మార్టిన్ లూథర్. ఆయన మిత్రుని పేరే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముద్రణా యంత్రాన్ని కనిపెట్టిన గుటెన్బర్గ్. మనకు ఫ్రెండ్స్ ఉండాలి కానీ అట్లాంటి వాళ్ళు ఉండాల. అలాంటి స్నేహితుడు అంటే ప్రపంచానికి ఎంత ఆశీర్వాదకరం. అచ్చయంత్రాన్ని కనిపెట్టి ఈ ఖాళీ సమయంలో చేసిన పనులు ఇవన్నీ. ప్రాణపోయే పరిస్థితులు మన మాదిరి బిజీగా ఉంటే చేయలేంగా. మనకు భార్య, భర్త, పిల్లలు ఇదే సరిపోద్ది, కానీ నువ్వెప్పుడు చేయటానికి కుదురుతుంది? అందుకనే కరుణావాత్సల్యత కలిగిన దేవుడు వారిని అలాగ ఉంచి వారు కంపోజ్ చేయడానికి సహాయం చేసి మొట్టమొదట బైబిల్లోని కొన్ని భాగాలు జర్మన్లోనికి అచ్చు వేశారు. అది ప్రజల్లోనికి చొచ్చుకొని పోయింది. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. అపోస్తుల కార్యాల్లో రాయబడినట్లు వాక్యం విశ్వసించినారు. ఆ తర్వాత జరిగిన ఉప్పెన, సంచలనం, ఉద్యోగం, క్రైస్తవ లోకానికి పరిచయం. దాన్ని బట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మే మనలాంటి వాళ్ళు ప్రపంచంలో గుంపులు గుంపులుగా ఉన్నారు. దైవమా, ఈ దినాన మా చేతుల్లోనికి బైబిల్ ఇవ్వటానికి మీరు వాడుకున్న మార్టిన్ లూథర్ గారిని
విటన్బర్గ్ లాంటి వారిని, విలియం కేరీవాల్ లాంటి వారిని మా జీవితాంతం జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించిన రుణస్థలమే. దట్ ఈస్ పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకైనా శ్రమ పరవాసిగా మార్చబట్ట, ఐసోలేటెడ్, ఒంటరిగా చేయబట్ట. ఇలాంటి వాళ్ళ శ్రమలతో మనకి చిన్న చిన్న వచ్చినా కూడా ఎంత భయపడిపోతామో. వాక్యం చదవద్దంటున్నారండి ఇంట్లోనా, ఏం చేయమంటారండి అంటారు. ఏం చేయమంటారు? మేమేం చెప్తాం? కఠినంగానే చెప్తాం. కానీ మీకు అది నచ్చదు కదా. నువ్వు స్టాండ్ తీసుకోవాలా. మేము ఫ్యాన్ కింద నిలబడేవాళ్ళు మస్తు చెప్పొచ్చు, కానీ సిచ్యువేషన్ ఫేస్ చేసేది మీరే కదా. కనుక దేవుని వాక్యం కొరకు నిలబడాలనుకున్న వాళ్ళు నిలబడండి. ప్రభు ఇలా కార్యం చేస్తాడు. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. ఇప్పుడు 2 విషయాలు మనం చూసినాం. మొదటిది ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ప్రకటించట. రెండవది పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కొరకైనా శ్రమ. మూడవది చూసి ముగిస్తామా? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మల బలిపీఠం క్రింద వాక్యము నిమిత్తం, వాక్యం నిమిత్తం, వాక్యం, ఈ పదాలు మీరు గమనించాలి. వాక్యం నిమిత్తం ఏం చేయబడ్డారంటే వధించబడ్డారు. స్లెయిన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రైజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు క్రైమ్ చెల్లించటం. మీరు ఊహిస్తారా? మామూలుగా ఇలాగంటే సైజు ఉండే బైబిల్ 250కి బైబిల్ సొసైటీ ఇస్తుందంటే, ఎక్కడైనా మీరు చదువుకునే వాళ్ళు చెప్పండి, ఏ టెక్స్ట్ బుక్ అయినా 250 రూపాయలకి వస్తుందని వాళ్ళు చేయొద్దండి. బీటెక్ చదివేవాళ్ళు కానీ, ఎంబీఏ చదివేవాళ్ళు కానీ, ఎంసీఏ చదివేవాళ్ళు కానీ, ఎంబీబీఎస్ చదివేవాళ్ళు కానీ 250 రూపాయలకు ఒక టెక్స్ట్ బుక్ నాకు మార్కెట్లో వస్తుంది. ఎన్ని పేజీలు? ఒక 1000 పేజీలు ఉండేది వస్తుంది ఎక్కడైనా. కనీసం మీరు జిరాక్స్ చేయించుకున్న 200కి వాళ్ళు జిరాక్స్ చేయరు. కానీ బైబిల్ సృష్టి వాళ్ళు మనకి 250కి సాధారణమైన బైబిల్ ఇస్తున్నారంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది చేయి చాపుతున్నారు, ఎంతమంది వారి జీవితాలను అహర్నిశలుగా క్రైమ్ చెల్లిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. వారి ప్రాణాలు వారికి ప్రియమైనవిగా ఎంచుకోలేదంట, వధించబడినారు. వదకు తేబడిన గొర్రె వలె వాళ్ళు ఉన్నారు. అందుకని భగత్ సింగ్ గారిని దేవుడు లేపిన తర్వాత ఆయన వాడుకోవటానికి పూనుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మొదటి ప్రాముఖ్యత దేవుని వాక్యానికి. మనలో చాలామందికి తెలుసు కదా, అప్పటిదాకా బైబిల్ సొసైటీలో బైబిల్ ముద్రించినవి బూజు పట్టిపోయిన ఎవరు తీసుకునేవాళ్ళు లేకుండా. ఒకసారి మన సహవాసంలోనే గుంటూరులో అప్పుడు ప్రత్యేక కూడికలు లేదా హోలీ కాన్వకేషన్స్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది బైబిల్ సొసైటీ వాళ్ళు భగత్ సింగ్ గారి దగ్గరకు వచ్చి అడిగారంట, మా దగ్గర చాలా బైబిల్స్ ఉండిపోయాయండి, సేల్ కాకుండా మీ దగ్గర ఏమైనా సేల్ చేస్తారా అని. భగత్ సింగ్ గారు ఎన్ని ఉన్నాయని నన్ను అడిగారంట. వాళ్ళు ఏదో నంబర్ చెప్పారు, 100, 500, 1000 అని. ఓన్లీ 500 దే. ఈయన సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడతాడు, బట్ సో పవర్ఫుల్. 500 ఉండేది, 1000 ఉండేది. అయ్యి బ్రదర్, వీఆర్ అన్ఏబుల్ టు సేల్ దెమ్ ఆల్ దీస్ డేస్, బట్ హౌ కమ్ యూ కేమ్ టు నో మీ? అయితే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు? సంబడి టోల్డ్ దట్ నోబడి వుడ్ ఎవర్ మేక్ సేల్ ఆఫ్ ఆల్ దీస్ బైబిల్స్ ఎక్సెప్ట్ బ్రదర్ భగత్ సింగ్. భగత్ సింగ్ గారు తప్ప ఇంక ఈ బైబిల్ ఇన్నేవాళ్ళు అమ్మటానికి సహకరించలేరయ్యా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. మా ప్రయత్నాలన్నీ చేసాము, చివరికి మీ దగ్గరికి వచ్చినామా. అప్పుడు ఆయన అన్నాడంట, సరే పలానా రోజు నుండి మీటింగ్స్ ఉంటాయి కదా, వచ్చి వెనక మీరు బుక్ స్టాల్ ఓపెన్ చేయండి బైబిల్ సొసైటీది బైబిల్ని, మేము మా వాక్యాన్ని గురించి ప్రకటిస్తాం, ప్రజలు తీసుకుంటారని. సరే, అది ఆ దినాల్లో చాలా రోజులు మీటింగ్స్ జరిగాయి కదా. ఇప్పుడు మాది 2 రోజులు 3 రోజులు కాదు కదా. మొదటి రోజే ఆయన వాక్యాన్ని గురించి చెప్పినాడు. చెప్పిన తర్వాత బైబిల్స్ బయట అమ్ముతున్నారు, మీరు తీసుకోండి అంటే వెళ్ళి ప్రజలు పోటీ పడి హాట్ కేక్స్ తీసుకున్నారు. ఎగ్జాస్ట్ అయిపోయిన స్టాక్. ఇప్పుడు దాంట్లో బైబిల్ సొసైటీలో కొంతమంది ఉండి భగత్ సింగ్ గారికి వెళ్ళి థ్యాంక్స్ చెప్దామా అన్నారంట. కొంతమంది ఉండి అన్నారంటరా, మనం థ్యాంక్స్ చెప్తే ఆయన మిగతా అన్ని రోజుల్లో బైబిల్ ఎలాగంటే ఏం చెప్పాలరా అన్నాడంట. అడుక్కోకుండా చేస్తుండేరా, మాట్లాడదాం వెళ్ళి ఆయన వెళ్ళారంటే భగత్ సింగ్ గారికి. వైడికి ఏం ఎందుకు వచ్చినారు అని అడిగాడు. బ్రదర్, ఆల్ ద స్టాక్ గాట్ ఎగ్జాస్టెడ్. బ్రదర్, స్టాక్ అంతా అయిపోయిందని. వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ ద డేస్? మిగతా దినాల సంగతి ఏంటి? వీఆర్ సారీ బ్రదర్, వీ విల్ గెట్ సమ్ మోర్ స్టాక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డేస్. ఇక మిగతా దినాలకు కొంత స్టాక్ తీసుకొని వస్తాం బ్రదర్ వెళ్ళిపోయారంట.
అప్పటి నుండి భగత్ సింగ్ గారు హానరీ మెంబర్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి. ఇక బైబిల్ అప్పటి నుండి ఎన్ని భాషల్లో వచ్చినాయో బైబిల్ అంటేనే తెలియదు. మా ఇంట్లో కూడా నాకు తెలుసు 5 మంది ఉంటే 6 మంది ఉంటే ఒక బైబిల్ ఉండేది. అప్పుడు బైబిల్ విల 10 రూపాయలు 20 రూపాయలు ఉండేది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదువుకునేవాళ్ళం ఏం అర్థం కాకపోయినా. ఇప్పుడు ఎన్ని బైబిళ్ళు వచ్చినాయి, నాతోనే ఎన్ని ఉన్నాయి, తెలుగు ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి, కామెంటరీస్ ఉన్నాయి, రెఫరెన్సెస్ ఉన్నాయి, ఇంకా అలాగ ఒక్కోళ్ళతో ఎన్నెన్నెన్నెన్నో ఉన్నాయి. అలాగ ఒక్కోళ్ళతో ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి, ఎన్ని వర్షన్స్ వచ్చినాయి. దేవుని వాక్యము మనిషిలోనికి, ఇంట్లోనికి, సమాజంలోనికి ప్రబలమై చొచ్చుకున్నట్లుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. అందుకే ఆయన వాక్యానికి అధికమైన ప్రాధాన్యత. ఒక వెడ్డింగ్ కార్డు కానీ, వివాహ ఆహ్వాన పత్రిక మొట్టమొదటి పైన వాక్యము, కింద వాక్యము. ఒకవేళ ఎవరైనా చనిపోయినా కూడా వాక్యము చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం మానేసినాం, ఎందుకంటే చాందస్యం అవుతుందేమో అని. ఎందుకు వాక్యం చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ వేయడం. అప్పుడు భగత్ సింగ్ గారు అలా కాదంట, భౌతిక దేహాన్ని సమాధి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ ఇచ్చేవాడు. కొంతమంది అయినా రక్షించబడతారని. ఇప్పుడు మనం వాక్యం చెప్తుంటేనే గుసగుసలు ఆడుతుంటారు, ఇంకో ఆల్టర్ కాల్ ఇస్తాం. అంటే అకేషన్ సందర్భం ఏదైనా, పెళ్ళైనా, పేరు పెట్టేదైనా, తర్వాత ప్రభు దగ్గరికి ప్రజలు వెళ్ళిపోయే ఆ దుఃఖకరమైన సంగతి అయినా, దేవుని వాక్యం కొంతమంది హృదయాల్లోనైనా పనిచేసి వారు రక్షణ పొందాలనేది ఆ దైవజనుని యొక్క తాపత్రయం. అందుకే వాక్యం అందరికీ పరిచయం చేసినాడు. బైబిల్ తీసుకోండి, ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ బైబిల్. ప్రతి ఒక్కళ్ళు బైబిల్ ఉండాలి. మాకు చదువు రాదు బ్రదర్ అంటే పర్లేదు, ఓల్డ్ క్యారీ ఆన్ ద బైబిల్. బైబిల్ నేర్పించేది, పట్టుకునింది, నేర్పించి బోధించేది, ప్రబోధించింది. ఏ సెమినార్కి ఆయన వెళ్ళలేదు, ఏ థియాలజికల్ కాలేజీకి వెళ్ళలేదు. కానీ పాశ్చాత్య దేశాలు బైబిల్ పండితులు అన్నారు, ఈజ్ ద థరో బైబిల్ స్కాలర్ ఆఫ్ ద వరల్డ్ హూ హ్యాస్ నెవర్ గాన్ టు ఎనీ థియాలజికల్ సెమినరీ. ఏ థియాలజికల్ సెమినరీకి కూడా వెళ్ళకుండానే బైబిల్ గురించి విశేషమైన అవగాహన కలిగిన దైవసేవ. అలాగే వాక్యాన్ని అంత చదవడం మాత్రమే కాకుండా ఆ వాక్యానికి తను అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. అలాగే కదా వాక్యాలు వచ్చిందే, మందిరాల్లో వాక్యాలు, ఎక్కడ చూసినా వాక్యాలు. ఇప్పుడు అందరు రాసినారు అనుకో, అది వేరే విషయం. అప్పట్లో అలా కాదు. ఒక 20 ఏళ్ళ క్రితము మందిరం బయట వాక్యం కనిపిస్తే అది ఎబ్రోన్ ఫెలోషిప్దే. ఒక కరపత్రిక కనిపిస్తే ఎబ్రోన్ ఫెలోషిప్దే. ఒక బ్యాగ్కి వాకింగ్ కనిపిస్తే ఎబ్రోన్ ఫెలోషిప్దే. ఒక వెహికల్కి వాకింగ్ కనిపిస్తే ఎబ్రోన్ ఫెలోషిప్దే. ఇప్పుడు అందరూ కార్లకు రాసుకుంటున్నారు, అందరూ స్కూటర్లకు రాస్తున్నారు. ప్రభుకు స్తోత్రాలు. దేవుని వాక్యం కక్షేతనం మిశ్చేతనం ప్రబలమై వ్యాపిస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యము విస్తారంగా రకరకాల దాంట్లో దేవుడు విస్తరింప చేయటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ముగించక మనపు ఈ దేవుని వాక్యానికి మనం ఇస్తున్న ఘనత ఏంటి, విధేయత ఏంటి? మనకేమి ఇది దిండైపోయింది, కొంతమందికి ఫైల్ అయిపోయింది, కొంతమందికి ఇట్లా మోచి అడ్డం పెట్టుకోవడానికి సపోర్ట్ అయిపోయింది, కొంతమంది మొబైల్ పెట్టుకోవటానికి ఇది అయిపోయింది. ఎట్లాగా వాళ్ళకి అనిపిస్తుందో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొంతమంది బైబిల్ మందిరంలోకి తెచ్చిన వెంటనే బైబిల్ పెట్టి దాని మీద కీర్తన పుస్తకం పెట్టి, పాటలు పెట్టి, ఖర్చు పెట్టి, తాళపు చెవులు పెట్టి, ఫోన్ పెట్టేస్తాయి. ఎట్లా మీకేం సిగ్గు అనిపించదా? చేతులు ఎట్లా వస్తాయి? వస్తాయా? వచ్చినాయి కదా. మరి ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఆ ఒక్క వాక్యం చదువు ముగిస్తాం. 19వ అధ్యాయం అనుకుంటా, ప్రకటన గ్రంథం 13వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 19 verse 30. ప్రకటన 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమున నామము ఆయనకు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఏమని పేరు పెట్టారంట? కనుక ఈ దేవుని వాక్యం ఎవరు? యేసు ప్రభు. మరి యేసు ప్రభు మీద మీరు తాళపు చెల్లు, మొబైల్ ఫోన్ పెట్టొచ్చా? పెడుతున్నారు కదా. మరి మోసేతులు పెడుతున్నారు కదా. అది ఫ్యాషన్ కదా, స్టైల్ కదా. అంటే అంత మెచ్యూర్ అయిపోయారు కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, అసలు వీళ్ళకి దేవుని వాక్యం అంటేనే గమనం లేదు, భౌతికంగానే గమనం లేదే, ఇంకా లోపలేం గమనం ఉంటుంది? లోపల ఉండే గమనాన్ని బట్టి బయట ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒకవేళ మరి పాటల పుస్తకాలు అది ఇది పెట్టి అన్ని కింద పెట్టు, బైబిల్ పైన పెట్టు. ఇక పక్కన ఇంత షాప్ ఖాళీగా ఉంది, మొబైల్ ఫోన్లు దాని మీద పడేయచ్చు. ఎవరు తీసుకెళ్తారు? నువ్వు తప్ప.
తెచ్చి దీని మీద పెడతారండి, నేను చూస్తూనే ఉంటా. అంటే వాళ్ళకి మొబైల్ ఫోన్ పెట్టడానికి ఇది బైబిలా, కర్చీ పెట్టడానికి బైబిలా, కారతాళాలు పెట్టడానికి బైబిలా? చెప్పరేంటి? ఇంక వాక్యానికి ఎంత గ్రహింపు ఉందో చూడండి. వీళ్ళు మళ్ళీ బైబిల్ కోరసపడు ఓ సాధారణ చెప్తుంటాడు, ఆగమ్మ భలే చేసినావు కానీ నీ సంగతి అంతా నాకు తెలియదా ఏంటి? ఉదయంలో మాత్రం నీ బైబిల్ ఎక్కడో లేదు, బయట మాత్రం బయట చేతులు ఎత్తి బైబిల్ పాడుతున్నా. దేవుని వాక్య మనుషులను దర్శించినప్పుడు వాళ్ళు గజగజ వణికిపోయారు. వారు వాక్యానికి విధేయత చూపించినారు. అందుకే భక్తుడైన యోహాను వాక్యం నిమిత్తము పరవాసిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఉరుంబ్రాండ్ అనే గొప్ప దైవసేవకుడు ఉండేవాడు, ఆయన లేడనుకుంటా. సత్యం కోసం చిత్రహింస అని పత్రికలో అనేక వాక్యాలు రాసేవాడు. ఇప్పుడు అవన్నీ సమయం అయిపోయింది కనుక నేను చెప్పడానికి ప్రయత్నించట్లేదు. ఈ వాక్యం కొరకు వారి జీవితాలు దారబోసారు. మనకేమో వాక్యం యొక్క విలువ తెలియట్లేదు. అందుకే ఈ వాక్యం మనలో కార్యసిద్ధి కలిగించట్లేదు. బైబిల్లో రాయబడింది, దేవుని వాక్యము నిత్యము నిలుచు, ఆయన మాట చొప్పున చేయవాడు అలాగే నిత్యం నిలుస్తాడు. కనుక దేవుని వాక్యానికి బయట గౌరవం ఇవ్వండి, అంతరంగములో కూడా గౌరవం ఇవ్వటానికి ప్రయత్నించి. మీరు ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ పట్టుకున్నట్టు ఇట్లా పట్టుకొని ఊపుతాకపోయేదో భక్త్ సింగ్ గారు చూసారా? ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా మోడర్న్ స్పీకర్స్, వేరే వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళకి బైబిల్. మీకు కూడా అంతే కదా, భార్య ఎవరో తెచ్చి రే మేమంతా బైబిల్ ఇప్పించకరాపోరా. ఎప్పుడో ఒకసారి అలాగే తెస్తే పర్లేదు, నువ్వు ఆఫీస్ నుండి ఎక్కడి నుండి వచ్చింటావు కనుక వాళ్ళ ఇంట్లో నుండి తెస్తే పర్లేదు. కానీ ప్రతిపూట ఇది ఎందుకంటే బ్రదర్కి సిగ్గేస్తుంది బైబిల్ పట్టుకు రావటానికి. నీకు బైబిల్ పట్టుకోవటానికే సిగ్గేస్తే ఇంకెట్లా? క్యారీ ద బైబిల్, బైబిల్ విల్ క్యారీ యూ. బైబిల్ మోయండి, బైబిల్ మిమ్మల్ని మోస్తుంది. బైబిల్ మోయండి అని నేను చెప్పినానని 50 బైబిల్ కొనుక్కొని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కాడు పెట్టుకొని మోయమని కాదు దీని అర్థం. మన వాళ్ళు ఇలాగ అర్థం చేసుకుంటారు. అర్థం కాదు, అనర్థం. దేవుని వాక్యానికి గౌరవం వేయండి. మోచేతులు పెట్టొద్దండి, దీని మీద తలకి దిండ్లుగా పెట్టుకోవద్దండి. వాక్యం కొంతమందికి అలాగే ఉంటుంది, దిండు. రాత్రిపూట బ్రదర్ బాగా రాత్రి నిద్ర పట్టింది. ఎట్ట పట్టింది అక్క? బైబిల్ దిండుగా పెట్టుకుంటే నిద్ర పట్టి ఒక్క చెడ్డకాలు కూడా రాలేదు, ఒక్క దొంగలు కూడా రాలేదు, ఒక్క దయ్యం కూడా రాలేదు. బైబిల్ మంచిది, పక్కలో పెట్టుకోండి కావాలంటే, కానీ దిండు కింద పెట్టడం, దిండు పెట్టడం ఏంటి? ఇవన్నీ చేసి ప్రతిరోజు చేసే కామన్ మిస్టేక్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్, చోజన్ క్రిస్టియన్స్. వాళ్ళు అట్లా ఇట్లా కూడా కాదు, చోజన్ క్రిస్టియన్స్, చాయిస్డ్ క్రిస్టియన్స్. చాలామంది మందిరాల్లో చూస్తుంటే బయట వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది, ఇక్కడ చూసే సంగతే చెప్తుంటా. కొంతమంది వాక్యం వింటుంటారు, ఇటు పెట్టుకు అబ్బా అంతా ఆరితేరిపోయినావా? ఎప్పుడైనా భక్త్ సింగ్ గారు అలాగుంటారని మీరు ఊహించినారా? ఆయన బైబిల్ ఎప్పుడు ఇలాగ పెట్టుకునే పొజిషనే మనం చూసింటాం, లేకపోతే ఇలాగ పట్టుకునే బైబిల్ పొజిషనే మనం చూస్తాం. చూడండి వాడు దైవజనులు దేవుని యొక్క వాక్యానికి ఎంత ఘనత ఇచ్చినారు, ఎలాగ దేవుడు వారిని ఆశీర్వదించినాడు, వాక్యానికి ఎలాగ విధేయత చూపించినారు. ఈ మాట చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. మన జీవితాల్లో ఇంత వాక్యం వెజలబడుతున్న ఎందుకు కార్యసిద్ధి కలిగించబడట్లేదంటే బహుశా మొదటి కారణం దేవుని వాక్యానికి ఘనపరచట్లేదేమో. We may not be honoring the word of God, both outside and inside. బయట లేదు, అంతరంగంలో కూడా. అంతరంగంలో ఉంటే బయట ఉంటుంది. హృదయంలో ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో నాకు వాక్యం అంటే అంత అభిమానం లేదు కనుక, అంత మక్కువ లేదు కనుక, అంత మనో ఉల్లాసం లేదు కనుక ఇది బైబిల్ కొంతమందికి రకరకాలుగా ఉంటుంది. దీంట్లోనే ఆధార్ కార్డు పెట్టింటారు, క్యాట్ కార్డు పెట్టింటారు, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టింటారు, బిల్లులు పెట్టింటారు, కరెంటు బిల్లులు పెట్టింటారు, డాక్యుమెంట్లు పెట్టింటారు. అయ్యో బైబిల్ ఎక్కడ పోయింది? ఎక్కడ పోతేనేమి బ్రదర్, దాంట్లో చాలా విలువైన ఉన్నాయి. బైబిల్ ఈజ్ నాట్ ఎ ఫైల్, బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్, యేసుక్రీస్తు ప్రభువే. కనుక దేవుని వాక్యాన్ని కనపరచండి. 1 సమూయేలు 2:30 నన్ను కనపరచు వారిని నేను కనపరచు. మన తీర్మానం ఏంటి మరి? ఎళ్ళకు మునపు దేవాన్ని వాక్యం నేను ఇందాక కనపరచలేకపోయాను. ఇది మొదలుకొని నీ వాక్యాన్ని వెలపట్ట అంతరంగంలో కూడా
కనపరచాలని కోరుతున్నాను. నన్ను కూడా వాడుకో. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యం నిలకడగా